మన యాక్ట్స్ అంటే మన చర్యలు డబ్బు వైపు ప్రయాణించేలా ఉండాలంటే ఉండవలసిన మెయిన్ సిమ్టమ్స్ అంటే ఉండవలసిన ప్రధాన 2 గుణాలు లక్షణాలు చూసుకుంటే ఇక్కడ మనకి డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఈ 2 ఉండాలి. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, కన్సిస్టెన్సీ అని అంటే రెగ్యులర్గా చేస్తూ 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 ఉండాలి. సాధన అని చెప్పుకోవచ్చు. సాధించాడు అంటారు. ఎప్పుడు సాధిస్తాడు? సాధన చేస్తూ 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 పోతే, అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ మాదిరి సాధన చేస్తూ చేస్తూ పోతే సాధిస్తారు. అది గోల్డ్ మెడల్ కావచ్చు, లైఫ్లో డబ్బు కావచ్చు, వాళ్ళ టార్గెట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏమి సాధించాలనుకుంటున్నారో అవన్నీ కావచ్చు. కాబట్టి ఆ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ అనేది ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలరు. చూసే వాళ్ళకేమో ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 56 కేజీలు లేదా 60 కేజీలు ఉన్నటువంటి ఒక మహిళ తనకు ఉన్నటువంటి రెట్టింపు బలాన్ని అని అంటే 120, 140 కేజీల బరువు ఎత్తగలుగుతారా? 100% ఎలా ఎత్తగలుగుతారు? నో, ఎత్తలేరు అనుకుంటారు. కానీ అదే వీళ్ళనే వెయిట్ లిఫ్టర్స్ అంటారు. మన దగ్గర కరణం మల్లేశ్వర్ గారు మెడల్స్ కూడా తెచ్చారు మనకు. ఎలా వాళ్ళు సాధిస్తారని అంటే స్లోగా ముందు 10 కేజెస్ ఎత్తుతారు, 20 కేజెస్, 30 కేజెస్, ఇలా 30 కేజెస్ 1 వీక్ ప్రాక్టీస్ చేస్తారు, 40 కేజెస్ 1 వీక్ ప్రాక్టీస్ చేస్తారు. మంచి ప్రోటీన్ ఫుడ్ తింటారు, జాయింట్స్ ఇవన్నీ స్టిఫ్గా ఉండే ఫుడ్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా పెట్టుకుంటూ రెగ్యులర్గా ఒకటే టైంలో ఒకటే సాధన చేస్తూ 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 వెళ్తే లక్ష్యం మీ ముంగిట వచ్చి వస్తుంది. అని అంటే మనం లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే లక్ష్యం కూడా మీ వైపు ప్రయాణం చేస్తుంది. ఈ 2 క్యారెక్టర్స్ ఉంటే ఏం చేసుకోవాలి? డిసిప్లిన్. కాబట్టి ఇలా వెయిట్ లిఫ్టింగ్ పెంచుతూ పోయి వాళ్ళు 60 కేజీలు ఉన్న మనిషి 120 కేజీలు, కొన్నిసార్లు 130 కేజీలు కూడా లిఫ్ట్ చేస్తారు. సో ఇది ఎంత వండర్ అనిపిస్తుంది. కాబట్టి రీసెంట్గా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. స్టూడెంట్స్కు జనరల్గా ఇస్తూ ఉంటాడు ఆయన, థైరో కేర్ అధినేత అన్నట్టు. సో ఆయన ఒక అతన్ని పిలిపించారు. మీరు సౌత్ ఇండియన్ కదా, నార్త్ ఇండియాకి వెళ్ళి ఎలా సక్సెస్ అయ్యారు మీరు? మీకు హిందీ రాదు కదా? ఆ అబ్బాయి పిలిచి అడిగారు, కెన్ యూ లిఫ్ట్ ఎ బఫెలో అని అడిగాడు. నువ్వు ఒక బర్రెని ఎత్తగలవా అంటే, అయ్యి నేను ఎత్తలేనండి అన్నాడు. కెన్ యూ లిఫ్ట్ ఏ కాఫ్ ఆఫ్ ద బేబీ బఫెలో అన్నాడు. అని అంటే ఆ బర్రె యొక్క పిల్లని ఎత్తగలుగుతావు అంటే, ఓ ఈజీగా ఎత్తొచ్చు అన్నాడు. అప్పుడే పుట్టిన బఫెలో పిల్ల బరువు మహాన్ అంటే 7 కేజీస్ ఆర్ 8 కేజీస్ ఉందనుకుందాం. రోజు ఎత్తడం సాధన చెయ్యి. ఏ రోజు గ్యాప్ ఇవ్వకుండా రోజు ఎత్తాలి. అది పెరుగుతుంటుంది, నువ్వు ఎత్తాలి. 10 కేజీలు అవుతుంది, నువ్వు ఎత్తుతుంటావు. 11 కేజీలు అవుతుంది, ఎత్తుతుంటావు. 20 కేజీలు, 30 కేజీలు ఎత్తుతుంటావు. ఏదో ఒక రోజు నువ్వు బర్రెను కూడా ఎత్తుతావు. అని అంటే కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా నువ్వు ఎత్తడం అలవాటు చేసుకుంటే బర్రెను కూడా ఎత్తగలవు. సాధన రెగ్యులర్గా చేస్తూ 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 వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ లైట్ కింద మీరు వీడియో చూస్తున్నారు. ఈ లైట్ కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ కూడా దీన్నే చేశాడు. ఏం చేశాడు? ఒకరోజు రెండో రోజు ప్రయోగాలు చేసి వదలలేదు. మనకు మొత్తం చూసుకుంటే 106 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మూలకాలు అంటాం కదా, ఐరను, కాపరు, టంగ్స్టను, ఇవేవైతే గోల్డ్, సిల్వర్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్, మూలకాలు అంటాం. మీరు కెమిస్ట్రీలో కొట్టి చూడండి, 106కు పైగా మూలకాలు ఉంటాయి మనకు. ఆయన 100 సార్లు ఫెయిల్ అయ్యాడంటే ఎన్ని మూలకాలతో పరీక్ష చేశాడు? అన్నిటితో చేశాడు. ఉన్న మూలకాలు అన్నిటితో కూడా, అది ఐరన్తో అన్నిటితో చేశాడు. ఏది పెట్టినా పట్టని ఎగిరిపోయేది, కొంతసేపు వెలిగేది, ఎగిరిపోయేది. అలా చేస్తూ 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 పోతే లాస్ట్కి టంగ్స్టన్ అనే ఒక ఎలిమెంట్తో ఫిలిమెంట్ తయారైంది, బల్బ్ వెలిగింది. ఆ టంగ్స్టన్ అనే దానికి మనం కరెంట్ ఇస్తే అందులోంచి ఫోటాన్స్ బయటకు వస్తుంది. నథింగ్ బట్ లైట్ అంటే ఫోటాన్సే. ఈ ఫోటాన్స్ ఎంతవరకు వస్తాయి అని అంటే 1 ఇయర్ పైగా వస్తూనే ఉంటాయి. అటువంటి ఎలిమెంట్ అది అన్నట్టు. అంటే దాన్ని ఆయన గుర్తించాడు. కాబట్టి ఆయన్ను ఇంటర్వ్యూలో అడిగారంట. అంటే ఒక ఇంటర్వ్యూలో అడిగే ఒక విలేకరి హేళనగా అడిగాడు, మీరు 100 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, 101సారి సక్సెస్ అయ్యారు కదా అంటే ఆయన రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. జర్నలిస్ట్కి ఏమన్నాడో తెలుసా? నేను 100 సార్లు ఫెయిల్ అవ్వలేదు. ఐ నో ద 100 ways టు మేక్ ద బల్బ్. అంటే నా జర్నీలో 100 ఎలిమెంట్స్తో బల్బ్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను అన్నాడు. హౌ వండర్! ఇది మనం క్లాప్స్ కొట్టాల్సింది. ఇది అంటే నేను ఫెయిల్ అవ్వలేదు. చూడండి దృక్పథం ఎలా ఉంటుందో. మనల్ని గేలి చేసేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు ఇలాగే ఉంటారు. మీరు ఎదగాలి, డబ్బు సంపాదించే వాళ్ళందరూ అలాగే అవహేళన చేస్తారు. కాబట్టి అనిల్ అంబానీ కూడా, తర్వాత ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఫ్రెష్ పెట్టినప్పుడు కూరగాయల మార్కెట్ పెట్టుకుంటున్నామని అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత దాని మీద 1000 కోట్ల బిజినెస్ చూశాక ముక్కున వేలేసుకున్నారు. 2 రూపాయలకు దొరికే కొత్తిమీరతో 20 రూపాయలకు మార్కెట్లో అమ్ముతున్నారు. కాబట్టి ఆదాయం ఎక్కడ ఉంటుందో అక్కడ రిలయన్స్ ఉంటుంది.
కాబట్టి ఒకరు ఏదైనా అనుకుంటారని మీరు అనుకోవద్దండి. డబ్బు వైపు మీరు ప్రయాణం చేయాలని అంటే కేవలం డబ్బు గురించే ఆలోచించాలా, కన్సిస్టెన్సీ పెట్టుకోవాలి, డిసిప్లిన్ పెట్టుకోవాలి. డెఫినెట్గా మీ ముందర డబ్బు కట్టలు రెడీగా ఉంటాయి. శివం. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. శివం.